జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా రవి మహాదశ 6 సంవత్సరాలు ప్రతి వ్యక్తి జాతకంలోనూ ఉంటుంది. అయితే ఈ 6 సంవత్సరాలు రవి మహాదశ ఎలా ఉంటుంది అనేది రవి జాతక చక్రంలో ఉన్న స్థానం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఈరోజు ఈ వీడియో ద్వారా రవి కనుక మేషరాశిలో ఉంటే రవి మహాదశ ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఏంటంటే రవికి మేషరాశి అనేది మూల త్రికోణ స్థానం. కాబట్టి మూల త్రికోణ స్థానంలో రవి మహాదశ జరిగితే చాలా వరకు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం రవిలో చంద్రుడు అంతర్దశ, రవిలో రాహు అంతర్దశ వచ్చినప్పుడు కొంతవరకు ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా అన్ని దశ అంతర్దశల్లోనూ కూడా రవి మేషరాశిలో ఉన్నప్పుడు తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిల్లో ప్రధానమైన ఫలితాలు ఏంటి అంటే అకస్మాత్తుగా స్థితి అనేది మారడం, అంటే డబ్బులు అనేవి రావడం, లేకపోతే సంపద ఎక్కువ అవ్వడం, ఇల్లు కట్టుకోవడం, అంటే ఇంతవరకు ఉన్న స్థితి ఇప్పుడు ఉన్న స్థితి ఒక్కసారిగా మారే అవకాశం ఉంటుంది. ఈ రవి మహాదశలో ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ ఎక్కువ సంపద సృష్టించగలిగే అవకాశం ఉంటుంది. ఇళ్ళు, పొలాలు, స్థలాలు ఇవన్నీ కొన్నప్పటికీ కూడా ఇంకా సంపద అనేది బ్యాంక్ బ్యాలెన్స్లు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈ రవి మహాదశలో మేషరాశిలో రవి ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళందరికీ కూడా తప్పకుండా విదేశాలకు వెళ్ళే అవకాశం, అలాగే రవి మహాదశలో విదేశాల్లో వీళ్ళు అనుకున్నట్లుగానే ఉద్యోగం రావడం, అక్కడ అంతా కూడా దేనికి లోటు లేకుండా జరగడం అనేది జరుగుతుందన్నమాట. ఇక ఈ రవి మహాదశలో కొంతవరకు తండ్రికి సంబంధించిన రవి మహాదశ కాబట్టి ఒకవేళ మేషరాశిలో మీకు రవి ఉంటే తండ్రి ఆరోగ్యం బాగుండడం, తండ్రికి ఏమైనా వ్యాపారాలు చేస్తే తండ్రికి విపరీతంగా కలిసి రావడం, తండ్రి వల్ల లాభం కలగడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఉద్యోగం చేసే భార్య వచ్చి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి సంపద ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. రవి అంటే అధికారం కాబట్టి మూల త్రికోణ స్థానంలో రవి ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారం అనేది చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో గెలవడం, లేకపోతే ఎన్నికల్లో గెలవకపోయినా సరే ఏదో ఒక పదవి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇలా మనకి ఐపీఎస్, ఐఏఎస్, ఎంఆర్ఓ ఇలా పెన్నుకి మన చేతికి గ్రీన్ పెన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఒక గవర్నమెంట్ జాబ్ కానీ ఒక మంచి మేనేజర్ పోస్ట్ కానీ ఈ రవి మహాదశలో రవి మేషరాశిలో ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే ఇక్కడ మేషరాశి అనగానే 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం మొదటి పాదం. అయితే అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు, అలాగే భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు, అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి అని అనమాట, సూర్యుడే అనమాట. అయితే కృత్తికా నక్షత్రంలో మొదటి పాదంలో ఉండి రవి మేషరాశిలో ఉంటే చాలా వరకు ఏ లగ్నంతోనూ సంబంధం లేదు, ఏ లగ్నం అయినప్పటికీ కూడా అద్భుతంగా యోగించి వాళ్ళు ఒక స్టార్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ భరణి నక్షత్రంలో ఉంటే, భరణి అనగానే శుక్రుడు నక్షత్రం అనమాట, వీళ్ళకి ఈ దశలో కొంతవరకు ప్రేమ వ్యవహారాల మీద ఆసక్తి, సుఖాల మీద, ఆనందాల మీద, ముఖ్యంగా వివాహం మీద ఆసక్తి పెరగడం, నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడం కోసం ఎక్కువ ప్రయత్నించడం ఈ రవి మహాదశలో జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఆడంబరాలు, లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోవాలని ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక అలాగే అశ్విని నక్షత్రంలో రవి ఉంటే మాత్రం కేతు అధిపతి కావడం వలన కొంతవరకు వీళ్ళు డబ్బు సంపాదించినప్పటికీ కూడా వాటిని దైవ చింతనకి, దైవ మార్గంలో గుళ్ళు కట్టించడం, వాటిని మెయింటైన్ చేస్తూ దైవ అన్నదానాలు, దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. అయితే అశ్విని నక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా రవి దశ యోగించినప్పుడు విహారయాత్రలు చేయడం, అందులో కొంత డివోషన్ కూడా యాడ్ చేసుకోవడం, మంచి మర్యాదకు ఎక్కువ విలువ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇక
రవి మూల త్రికోణ స్థానమైన మేషరాశిలో ఉన్నప్పటికీ రవి మహర్దశ ఎవరికి యోగించదు అంటే రవి రాహుతో కలిసిన లేదా కేతువుతో కలిసిన లేకపోతే రాహువు రవి శుక్రుడు ఇలా ఉన్నా లేకపోతే శనితో కలిసిన పాపగ్రహాలతో రవికి శత్రువులతో రవి కలిస్తే కొంతవరకు రవి మహర్దశ వచ్చినప్పుడు గాడి తప్పే అవకాశం ఉంటుంది. చాలా వరకు మేషరాశిలో జన్మించిన వాళ్ళకి రవి మహర్దశలో అన్ని రకాలుగా కూడా సంపద పరంగా కానివ్వండి, పర్సనల్ లైఫ్ పరంగా కానివ్వండి, ఆనందాలకు పరంగా కానివ్వండి అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏం చెడు జరుగుతుంది అంటే బంధువుల వల్ల లేకపోతే బాగా నమ్మిన వాళ్ళ వల్ల కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రవి మహర్దశలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం వలన మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వీడియోలో రవి వృషభ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం.